హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నట్టు. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకులు అందరూ ఫెస్టివల్ చేస్తున్నారు. ఇది మా లంబాడోళ్ళు అంటే ఎస్టీ వాళ్ళు ఉంటాం కదా, లంబాడీస్. దాంట్లో మాత్రం ఉంటుంది ఫెస్టివల్ అయితే. ముత్యాలమ్మ అని ఉంటారు ఫ్రెండ్స్ ఆ ఫెస్టివల్. ఇక్కడనైతే మా పెద్దమ్మ వాళ్ళకి 3 అబ్బాయిలు అన్నట్టు, ఆ అమ్మాయిలు అయితే లేరు. అంటే ఇంకా సపరేట్గా అంటే అందరు ఒకటే దగ్గర దేవతను మొక్కుంటున్నారు, కానీ ఎవరి వంటలు వాళ్ళు సపరేట్గా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరి రిలేటివ్స్ వాళ్ళకు ఉంటారు కదా, అందుకని చెప్పి ఇంకా వంట అంతా ఒకటే దగ్గర అయితే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, అట్లా ఇట్లా గొడవలు అవుతాయి అని చెప్పేసి ఇంకా ఎవరిది వాళ్ళు వంటలు అయితే సపరేట్గా చేసుకుంటున్నారు అన్నట్టు. ఈయన మా సెకండ్ అన్నయ్య. ఇంకా ఫస్ట్ అన్నయ్యనైతే మటన్ కోస్తున్నాడు. ఇది చెప్పినా కదా ముత్యాలమ్మ అని చెప్పేసి ఇదే అన్నట్టు. ఇట్లా ఇంట్లోనే ఇట్లా సిల్వర్ది అక్కడ చిన్నగా కనిపిస్తుంది కావచ్చు మీకు, మన రెడ్ కలర్ క్లాత్ కింద ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది చూడండి. అట్లా సిల్వర్ది ముత్యాలమ్మని చేపించుకొచ్చి మంచిగా ఇట్లా మటన్ కోసి కొబ్బరికాయలు అవన్నీ కూడా ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది. అది నేను అంటే మేము నైట్ వెళ్ళినాం కదా, వాళ్ళు అంటే మార్నింగ్ నుంచే రమ్మని ఫోన్ చేస్తూ ఉన్నారు. అంటే 2-3 రోజుల ముందు నుంచే ఫోన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇంకా ఎండలు బాగా కొడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఎట్లా వెళ్తాం మార్నింగ్, ఇంకా పిల్లలు కూడా అక్కడ ఉండరు. ఇది మళ్ళీ నైట్ ఉంటుంది, మార్నింగ్ కూడా ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఇక నైట్ ఈవినింగ్ అట్లా బయలుదేరినాము. ఇక్కడ నుంచి 6కి అట్లా స్టార్ట్ అయినాం అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ ఎండలకి పిల్లలకి ఏమైనా అయిపోతుందని. నేను బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నారు కదా, ఆయనే పెద్ద అన్నయ్య అన్నట్టు. ఇక 3 అని చెప్పినా కదా అన్నదమ్ములు. అయితే మేము పోయే వరకు ముత్యాలమ్మని మొక్కడము, మటన్ కోయడం అంతా ప్రాసెస్ అయితే అయిపోయింది. చాలా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైనా ఇంకా చేసినప్పుడు డీటెయిల్గా నేను పక్కనుంటే డీటెయిల్గా ఎప్పుడైనా చెప్తా అన్నట్టు. ఇక్కడనైతే మటన్ అయితే కోసేసి ఎవరి వంటలు వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తున్నారు. 3 అన్నయ్యలు అంటే పిలిచినారు. ఇక 3 ఇంట్లల్లో తినాలన్నట్టు. ఎవరింటికి వెళ్ళకపోయినా కూడా అంటే వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా, ఆయనే మా చిన్న అన్నయ్య అన్నట్టు. అందరం మేము అంటే ఈ చిన్న అన్నయ్య నడపన్నయ్య మేమందరం కూడా చాలా దగ్గర ఏజ్ ఒక 2-3 ఇయర్స్ అట్లా గ్యాప్ ఉంటుంది. అందరం కూడా అంటే చిన్న ఏజ్ అంతా సిమిలర్గా ఉన్న వాళ్ళమే అన్నట్టు. చిన్నప్పుడు చాలా కలిసి అంటే ఊకే సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం, మా ఇంటికి వాళ్ళు రావడం, అట్లా చాలా జరిగినుండే. మా పెద్దనాన్న ఒక 3 ఇయర్స్ అయింది ఎక్స్పైర్ అయ్యి. అంటే చాలా సడన్గా ఎక్స్పైర్ అయినారు అన్నట్టు. అసలు చాలా మంచిగా ఉండే. ఎప్పుడైనా కూడా అంటే ఇంటికి వెళ్తే మాకు బట్టలు ఇప్పియడము, మంచిగా చూసుకోవడము, అంటే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నాన్ వెజ్లే పెడతారు అన్నట్టు. అట్లా 3 ఇయర్స్ ముందు సడన్గా పెరాలసిస్ అట్లా వచ్చి ఎక్స్పైర్ అయినారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి అట్లా అన్నట్టు. ఇక్కడ మా అక్క వాళ్ళు కూడా, మా అన్నయ్య కూడా అన్నయ్యనైతే మాతోనే వచ్చినారు. స్నానం నుంచి మేము కలిసి వెళ్ళినాము. హైదరాబాద్ నుంచి వచ్చినుండే అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు మా పెద్ద అన్నయ్యకి మా పెద్ద మామ వాళ్ళ కూతుర్నే ఇచ్చినారు అన్నట్టు. అంటే మేనరికం అంటారు కదా, అట్లా. అందుకని చెప్పి ఇక్కడ ఇల్లు కడుతున్నారు ఫ్రెండ్స్, స్లాబ్ వేసినారు. ఇంకా గోడలు ఇంకా అవన్నీ కావాలి. వీళ్ళైతే అంటే నడపన్నయ్యను చిన్న అన్నయ్య ఇద్దరు కూడా ఒకరు కరీంనగర్లో, ఇంకొకరు హన్మకొండలనే ఉంటారు. వీళ్ళు మాత్రం వేరే అంటే తాండూరు ఇటు వెళ్ళినారు. కాకపోతే ఇంకా మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చినారు. ఇంటికాడ ఇప్పుడు ముత్యాలమ్మ ఉంది కదా, అక్కడ ఇంటి దగ్గరనే ఉంటారు అన్నట్టు. ఉండడం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫెస్టివల్ ఉందని చెప్పేసి ఇక్కడనైతే వంటలు ప్రిపేర్ చేసినారు. ఎందుకంటే అక్కడే అందరం ఉంటే అంత గజిబిజి అయిపోతుంది, మళ్ళీ పిల్లలు ఏడుస్తూ ఉంటారు అది ఇది అని చెప్పేసి. ఇక్కడ యాక్చువల్గా వాళ్ళకి ఇల్లు ఉండే, ఒక 2 రూమ్స్ ఉండే అన్నట్టు రేకులతోని. తర్వాత కూల్చేసి పెద్ద ఇల్లు కడదామని చెప్పేసి స్టార్ట్ అయితే చేసినారు. ఇంకా పని అయితే చాలా అవుతుంది. ఇంకా అంటే చేయాలి ఇంకా చాలా పని. ఓన్లీ స్లాబ్ మాత్రమే వేసినారు. ఇంకా పైసలను బట్టి వీళ్ళని బట్టి మెల్లమెల్లగా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడనైతే మా అత్తమ్మ పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటికాడ మా అత్తమ్మనైతే కర్రీ వండిస్తుంది. నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి కొంచెం అంటే దగ్గరుండి కొంచెం హెల్ప్ చేసినుండే అంతే. నేనేం అంత పెద్ద వంట ఏం చేయలేదు. ఇక్కడనైతే మా నడిపైన చాలా బాగా వంటలు చేస్తాడు. మటన్, నాన్ వెజ్, ఫిష్ అయినా మటన్ అయినా కూడా మస్తు వండుతాడు అన్నట్టు. కర్రీ టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ కూడా ఇట్లా మన పలసగా అట్లా ఏముండదు, తిక్కుగా మంచిగా ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పి ఇక్కడ మా నడపన్నయ్యనే వండిస్తున్నాడు. మా నడపన్నయ్య వాళ్ళ వదిన అన్నట్టు, ఆమె ఎల్లో శారీ కట్టుకుంది కదా తనే అన్నట్టు. ఇక్కడైతే అందరం చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. ఆ రోజు అయితే మేము ఎప్పుడు తిన్నామో ఏమో, మాకు ఎంత 12:30, 1, 2 ఆ టైంలో తిన్నాం తెలుసా ఫ్రెండ్స్. ఆ రోజు మేము పోయేసరికి 8 అయింది. ఆల్రెడీ నైట్ 8 అయిపోయింది. 6కి ఇక్కడ నుంచి బయలుదేరినాము. రీచ్ అయ్యే వరకు 8-8:30 అయింది. మా అక్క వాళ్ళు వచ్చేసరికి 9:30, 10 అయింది. అక్కడ వంటలు ఇంకా కాలే కదా, మటన్ కోస్తూ ఉండే మేము పోయినప్పుడు. అట్లా కర్రీ ఎక్కించి మళ్ళీ మటన్ అంతా ఉడకాలి కదా. తర్వాత ఇంకా మన దాంట్లో సోలాయి అని ఉంటుంది,
అది ఇంకా అమ్మవారి ముందట పెట్టి మొక్కి అంత చేసే వరకు ఇంకా చాలా టైం అయిపోయింది అన్నట్టు. ఇక్కడైతే లడ్డు అక్క ఏంది చాలా రోజుల తర్వాత కలిసినారు వీళ్ళు, అందుకని చెప్పేసి ఇది కిస్ గిట్లా పెట్టుకుంటున్నారు అన్నట్టు. మా అక్క వాళ్ళ కొడుకే ఫ్రెండ్స్, ఇంకా షార్ట్ వీడియోలు పెడితే అంటే అట్లా అనుకున్నారు. ఈ మధ్యలో అయితే వీడియోస్కి వ్యూస్ కూడా వస్తలే ఫ్రెండ్స్. అసలు ఇప్పటి నుంచి రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. మేము హైదరాబాద్కి వెళ్ళినాం కదా, అవైతే చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటా. అందరూ కూడా ఖచ్చితంగా వీడియో చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి, అసలు వస్తూనే లేవు అన్నట్టు. అందుకని చెప్పి కొంచెం వ్యూస్ వచ్చి మంచిగా ఛానల్ రన్ అవుతూ ఉంటే మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది నాకు కూడా. అంటే వీడియోస్ పెట్టాలని మంచిగా పెట్టాలని అనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడైతే వంటలన్నీ అయిపోయినాయి, ఇక్కడ తినడానికి అయితే పెడుతున్నారు. దీనికంటే ముందు ఆ షార్ట్ తీయలే నేను. ఫోను ఇక్కడనే పెట్టేసి వెళ్ళిన మా నడపన్నయ్య అని చెప్పిన కదా, కర్రీకి ఇచ్చినారు చూడండి, అక్కడే తినేసి వచ్చినాం. చాలా ఒక 1 అవర్ ఏమో అక్కడ 1 అవర్ 1.5 అవర్ అక్కడ అందరు డ్రింకింగ్ చేసి అక్కడనేమో మధ్యలో అయ్యాను వచ్చి డిస్టర్బ్ చేస్తుండే ఫ్రెండ్స్. అందుకనే 1-2 సార్లు చెప్తున్నా, సారీ ఏమనుకోకండి. అక్కడ ఒక చాలా సేపు కూర్చొని వచ్చినాము. మధ్యలో టీ షర్ట్ వేసుకున్నట్టు చూడండి వాళ్ళు, మళ్ళీ చిన్న అన్నయ్య వాళ్ళిద్దరు కలిసి అక్కడ పెట్టినుండే అన్నట్టు. వీళ్ళకి డ్రింకింగ్ ఫుడ్ అంతా మటన్ ఏమని తింటాం చెప్పండి, ఎంత తింటాము. మళ్ళీ ఇక్కడికి వచ్చిన మళ్ళీ అవే బీర్లు, మళ్ళీనేమో మటన్ స్టార్ట్ చేసినారు. అంతా తినలే ఫ్రెండ్స్, అందరు వేస్ట్ చేసినారు. చాలా మటన్ వేస్ట్ అయింది. తిందామని పెట్టుకుంటారు, తినరు. ఏడవద్ద చెప్పండి. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేమందరం పైన స్లాబ్ మీదనే పడుకొని ఉండే. ఇంకా పడుకొని లేచేసరికి చాలా కొంచెం లేట్గానే లేచినాం. కాకపోతే విలేజ్లో ఏంటిదంటే కొంచెం 5 మేము పడుకునేసరికి 3:30 అయింది తెలుసా ఫ్రెండ్స్. నాకు ఆ రోజు నిద్రనే పట్టలేదు. పైన చాలా గాలి వస్తుంది కదా, నాకు బయట పడుకునే అలవాటు లేదన్నట్టు, భయం అవుతూ ఉంటుంది. అందుకనే బయట ఎక్కువ పడుకోను నేను. ఇక అట్లా నాకు నిద్ర పట్టలేదు. మేమందరం పడుకునేసరికి 3:30 అయింది. నాకు అప్పటికే నిద్ర పట్టలేదు. ఇంకా 6:37కి అట్లా లేచేసినాము. మా హస్బెండ్ అయితే డ్యూటీ ఉందని చెప్పి వెళ్ళిపోయినారు అన్నట్టు. ఇక మళ్ళీ వచ్చినాక తీసుకొని అంటే డ్యూటీ చేసుకొని వస్తా నేను అని చెప్పినారు. ఇక మేము పోదామని అంటే ఉండండి అని చెప్పినారు. చాలా రోజుల తర్వాత ఎప్పుడు అంత ఈజీగా అంటే వెళ్ళము రాము అన్నట్టు, ఏమైనా ఫెస్టివల్స్ అట్లా ఉంటేనే వెళ్తాం కదా. అందుకని చెప్పి ఉండండి చెప్తే సరే అని, మా అక్క వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పి ఇక మేము కూడా ఉన్నాం అన్నట్టు. ఇక్కడైతే కళ్ళు బాటిల్ తెప్పించినుండే. నేను కూడా ఒక గ్లాస్ టేస్ట్ చేసిన, బాగానే ఉండేది. అంటే ఓన్లీ ఒక గ్లాస్ కంటే ఎక్కువ ఏం తాగను ఫ్రెండ్స్, ఒకటే గ్లాసు. అది కూడా అయ్యాను ప్రెగ్నెన్సీ అంటే కడుపులో ఉన్నాడు కదా, అప్పుడు క్రేవింగ్ వచ్చినుండే. అప్పుడు 6 మంత్స్కో 7 మంత్స్కో ఎప్పుడైనా ఇట్లా కలిసినప్పుడే అంతే. మనం ఇంట్లో తెచ్చుకొని ఏం తాగం కదా. ఇంకా ఈరోజు అయితే అంటే తాగిన అన్నట్టు ఒక గ్లాస్ అయితే తాగినుండే. ఇంకా మధ్యాహ్నం మేము అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానాలు ఇట్లా అన్నీ చేసేసి, దగ్గరనే అన్నట్టు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే ఉంటుంది, ఒక 5 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే. వెళ్ళి అక్కడ స్నానాలు ఇట్లా అంతా చేసేసి కూర్చుని కూడా ఫ్రెష్ అప్ చేపించేసి ఇక రిటర్న్ అయితే ఇక్కడ వచ్చేసరికి ఇక వంటలు వండుతూ ఉండే. ఇంకా కర్రీ అవుతుండే. కర్రీ కొంచెం మటన్ చాలానే మంచిగా ఉడికితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు కదా, మెత్తగా ఉంటేనే. అంత గట్టిగా ఉంటే తినలేము, పళ్ళ పడేస్తాం. మనకి ఏంటిదంటే కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికియడం అలవాటు అయింది కదా ఫ్రెండ్స్. కొంచెం గట్టిగా ఉన్నా సరే అది తినబుద్ధి అవుతలే అన్నట్టు. పిల్లలందరూ చూడండి, ఇక మా మామ వాళ్ళ కొడుకు కూడా నెక్స్ట్ డే వచ్చిండు అన్నట్టు. ఇక వాళ్ళ పాపనేమి బ్లూ కలర్ ఫ్రాక్ వేసుకుంది కదా, ఆమె అందరు డ్యాన్సులు అయితే చేస్తున్నారు ఫోన్లలో పాటలు వేసుకొని. ఇట్లా నెక్స్ట్ ఈరోజు నైట్ అంటే తినేసి మేమైతే బయలుదేరినాము. అన్ని వీడియోలు అయితే తీయలేదు అప్పటికే. ఇంకా నిద్ర ఒక సైడ్ వస్తుంది, ఇంకా చేతనైతే లేదు, ఎండ కొడుతుంది కదా, దానివల్ల కొంచెం అంత ఈ వీడియో తీయడానికి కాలే అన్నట్టు. ఇంకా నైట్ తినేసి బయలుదేరినాము. ఇంటికి వచ్చేసరికి ఒక 10 అట్లా అయి ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ లేచి రావడం కంటే నైట్ జర్నీ మాకు అంటే నైట్ వచ్చేయడమే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ లేట్గా లేవచ్చు కదా, మన ఇంటికి వచ్చి పడుకుంటే ఫ్రెష్ అప్ అయి పడుకుంటే ఒక 8-8:30కి లేచిన అంటే డ్యూటీ లేకపోతే 8-8:30కి లేచినా కూడా ఏమంత అనిపించదు. అదే అక్కడే పొద్దుగా లేచిపోదామని అనుకుంటే మళ్ళీ తొందరగా లేవాలి, అటు నిద్ర సరిపోదు, నిద్ర పట్టదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పని చేయడం అంటే కాదు కదా. అందుకని చెప్పేసి నైటే వచ్చినాము. నైటే వచ్చేసి పడుకొని మళ్ళీ తెల్లారు లేచి యాజ్ యూజువల్ ఇంకా రోజు ఇంట్లో పని ఎట్లుంటుందో అది చేసుకొని ఇంకా హైదరాబాద్కి అయితే ఒక 2 డేస్కి వెళ్ళినాము. ఈ వీడియోనైతే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్